బట్టల మరకలు పూర్తిగా వదిలించే ప్లాంట్ బేస్డ్ డిటర్జెంట్ లిక్విడ్ ఎలిమ్ డిటర్జెంట్ లిక్విడ్. ఒకప్పుడు సినిమా అంటే వినోదం, ఇప్పుడు సినిమా అంటే కష్టంగా మారిపోతోంది. థియేటర్స్ నిర్వహించే వాళ్ళకి భారంగా మారిపోతుందని చెప్పొచ్చు. ఓటీటీ ప్లాట్ఫామ్స్ వచ్చిన తర్వాత థియేటర్స్ మనుగడ ప్రశ్నార్థకంగా మారిపోయింది. దానికి కారణాలు ఒకటి కాదు, రెండు కాదు, చాలానే ఉన్నాయి. సినిమా థియేటర్స్ నిర్వహిస్తున్న వాళ్ళు అంటే ఒక రకమైన వ్యూ ఉంటుంది అందరికీ. థియేటర్ ఉంది, థియేటర్ రన్ చేస్తున్నారు అంటే ఒక రేంజ్లో వాళ్ళ కోసం మనం ఊహించుకుంటాం. బట్ ఇప్పుడు సినిమాలకు ఆదరణ ఎందుకు తగ్గుతోంది? థియేటర్స్కి ప్రజలు రావటానికి ఎందుకు అయిష్టత చూపిస్తున్నారు? ఒకప్పుడు మన ఇంట్లో ఏదైనా ఒక మంచి అకేషన్ ఉందంటే ఫ్యామిలీ అంతా సరదాగా సినిమాకి వెళ్ళటానికి చాలా బాగా ప్లాన్ చేసుకునేవారు. రోజుల ముందే ప్లాన్ ఉండేది. అలాంటిది ఇప్పుడు థియేటర్ల మొహం చూడటానికి కూడా కొంతమంది ప్రేక్షకులు ఇష్టపడటం లేదు. మరి ప్రేక్షకులు రాకపోతే థియేటర్ల నిర్వహణ ఏ స్థాయిలో పడిపోతుందో మనమందరం ఊహించుకోవచ్చు. అసలు ఎందుకు థియేటర్స్కి ఆదరణ తగ్గుతోంది? చాలా విషయాలు ఉన్నాయి ఇందులో. సినిమాల్లో కంటెంట్ లేకపోవడం కావచ్చు, ఓటీటీస్ వచ్చిన తర్వాత అంత ఖర్చు పెట్టి థియేటర్లకు వెళ్ళి చూసే కర్మ మనకెందుకు అనుకోవచ్చు. ఇక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అయితే ఫ్యామిలీ అంతా కలిసి థియేటర్కి వెళ్ళి సినిమా చూసి చాలా రోజులైందని ఎవరిని అడిగినా చెప్తూ ఉంటారు. ఇక సినిమా టికెట్ల రేట్లు కూడా పెరగటం ఒక కారణం. ఈ సినిమా టికెట్ల రేట్లు ఒక రేంజ్లో ఉంటే థియేటర్స్లో అమ్మే స్నాక్స్ రేటు ఇంకా పేలిపోతున్నాయి. అసలు అందుకే థియేటర్కి వెళ్లకుండా చక్కగా ఇంట్లో టీవీలో చూసుకుంటే సరిపోతుంది అనేటటువంటి అభిప్రాయానికి వచ్చేసారు. ఇప్పుడు మనం ఫ్యాక్ట్స్ మాట్లాడుకుందాం. ఎందుకు థియేటర్స్ నిర్వహణ ఎందుకు ప్రశ్నార్థకంగా మారుతుంది? ఎక్కడ ఈ బడ్జెట్ ఒక భారంగా మారుతోంది? ఎందుకు ప్రేక్షకులు థియేటర్స్కి వెళ్ళటానికి ఇష్టం చూపించట్లేదు? ఈ గ్యాప్ ఎందుకు క్రియేట్ అవుతుంది? చాలా విషయాలు, చాలా కీలకంగా మారినటువంటి అంశాల గురించి డిస్కస్ చేద్దాం. మనతో పాటు డిస్ట్రిబ్యూటర్ అండ్ ఫిల్మ్ డైరెక్టర్ దివాకర్ గారు ఉన్నారు. సార్ నమస్తే అండి. థియేటర్ అనేటప్పటికీ ఒక బాండింగ్, ఒక ఎమోషన్, ఒక ఎఫెక్షన్. ఎందుకంటే పలానా సినిమా మా హీరోది ఫస్ట్ డే వెళ్ళి థియేటర్కి పలానా థియేటర్లో చూశాను అని స్టిల్ ఇప్పటికీ చెప్పుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. మా హీరో, మా అభిమాన హీరో ఆ సినిమా 100 రోజుల వేడుకకి మేము చాలా బాగా చేసాం, గ్రాండ్గా చేసాం, హోరెత్తిపోయింది, లేకపోతే ఇంత అపూర్వ వైభవం రావటానికి అవకాశం ఉందంటారా మళ్ళీ థియేటర్స్కి? ఉంటుందమ్మా. మెయిన్ కారణం ఏంటంటే ఇప్పుడు మీరు చెప్పారు మా హీరో పిక్చరు చాలా ఎవ్రీ మంత్ రిలీజ్ అవుతుంటుంది, సూపర్ హిట్ అవుతుంటుంది. ఇవన్నీ అంటే ఆ రోజులు అయిపోయావమ్మా. ఆ రోజుల్లో, పాత రోజుల్లో మన కృష్ణ గారు కానీ, శోభనబాబు గారు కానీ, నాగేశ్వరరావు గారు, ఎన్టీ రామారావు, ఆ రోజుల్లో 6-7 హీరోలు ఉండేవారు. ఒక నెలలో 4 సినిమాలు కూడా ఉండేది. అంటే దాదాపు సంవత్సరంలో 50 సినిమాలు వాళ్ళవే ఉండేవి. సో వాళ్ళ సినిమాయే అపోజిషన్ ఉండేది. కృష్ణ గారు అయితే ఆ టైంలో ఒకే రోజు 3 పిక్చర్లు షెడ్యూల్కి వెళ్ళేవారు. పొద్దున్న ఒక షెడ్యూల్, మధ్యాహ్నం ఒక షెడ్యూల్, రాత్రి ఒక షెడ్యూల్. ఒకే సంవత్సరంలో 12 సినిమాలు ఆయన చేశారు. దాసనారాయణ గారు ఒక సంవత్సరంలో 14 సినిమాలు డైరెక్షన్ చేశారు. కానీ ఇప్పుడున్న డైరెక్టర్లు ఎక్కడమ్మా? కొంతమంది ఒక సంవత్సరం 2 సంవత్సరాలు తీసుకుంటారు దర్శకత్వానికి. సినిమాలు ఎక్కడి నుండి వస్తాయి? అలాగే హీరోలు కూడా 1 year 2 years అయితే సినిమాలు ఎక్కడి నుండి వస్తాయమ్మా? అసలు సినిమాలు లేకపోతే ఇంకా థియేటర్లకి వైభవం ఎక్కడి నుండి వస్తుంది? ఏ థియేటర్కైనా నిర్వహణకు ఒకప్పుడైతే నాన్ ఏసీ థియేటర్స్ ఉండేది. ఆ రోజుల్లో సినిమాలు ఉండే రోజుల్లో. ఇప్పుడు సినిమాలు లేని రోజుల్లో ప్రతి థియేటర్ ఏసీ థియేటర్. ఈ ఏసీ థియేటర్ ఏసీ బిల్ మినిమం 150 to 2 lakhs per month వస్తుందమ్మా. అలాగే ఈ కంటెంట్ ఛార్జెస్ కూడా రఫ్గా 50,000 రూపాయల వరకు పడుతుంది. అలాగే థియేటర్ నిర్వహణకి మరొక 2 లక్షల వరకు అవుతుంది. రఫ్గా 5 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది ఒక థియేటర్ని మెయింటైన్ చేయడం. సినిమాకి హౌస్ఫుల్ అని బోర్డు పెట్టినా ఒకటే మెయింటెనెన్స్, అదే వేసి వేయాలి, అన్ని లైట్లు వేయాలి, అంతమంది సిబ్బంది పనిచేయాలి. 4 వచ్చినా అదే మెయింటెనెన్స్, 10 మంది వచ్చినా అదే మెయింటెనెన్స్. ఎలా వర్కౌట్ అవుతుంది? అసలు ఇన్కమే రాంది. ఇప్పుడు ఈ నిర్వహణ అనేది ఎందుకు అంత భారంగా మారుతుంది? ఇప్పుడు ఎగ్జిబిటర్స్ అందరినీ ఎలాగైనా ఏదో సిస్టమ్ మార్చాలి అని గొడవ చేస్తుంది దీనికోసమేనమ్మా. 4 వచ్చినా 10 మంది వచ్చినా మీరు చెప్పినట్టు ఒకటే మెయింటెనెన్స్. అప్పుడు ఆ రోజుల్లోనూ నాన్ ఏసీ థియేటర్స్ కాబట్టి నడిచే. ఇప్పుడు ఏసీ థియేటర్లో కంపల్సరీ ఏసీ వేయవలసింది.
మాత్రం మధ్యలో ఆపితే ప్రతి ఒక్కరి సెల్లులోనూ కూడా ఆడియో నెంబరు అందరి నెంబర్స్ ఉంటాయి. ఇమ్మీడియట్గా నిమిషాల్లో కంప్లైంట్స్ ఇస్తారు, ఖచ్చితంగా వస్తారు. అందుకోసం థియేటర్లో వాళ్ళంటే కంపల్సరీ వేస్తారు. అది వేస్తున్నారు కాబట్టి ఆ లోడ్ పడుతుంది, బిల్లు లోడ్. అలాగే ఈ శాలరీస్ కూడా యాజ్ పర్ స్కేల్సే ఇస్తారు, దానికి కూడా లోడ్ పడుతుంది. ఇంత మెయింటైన్ చేయాలనేసరికి ఆ థియేటర్లు మెయింటైన్ చేయాలంటే రఫ్గా 5 లక్షల రూపాయల వరకు పర్ మంత్ అవుతుంది. 5 లక్షల రూపాయలు ఉండాలంటే 10 లక్షల రూపాయలు కలెక్షన్ ఉంటేనే డిస్ట్రిబ్యూటర్కి 5 లక్షలు, వీళ్ళకి 5 లక్షలు వస్తుంది. 5 లక్షలు కూడా వితౌట్ రెంట్. చూడండి, అది రెంట్ లేకుండా ఓన్లీ మెయింటెనెన్స్కి 5 లక్షలు. మరి ఎంత వస్తే మరి థియేటర్ రెంట్ కూడా దానిలో యాడ్ అవుతుంది. ఇప్పుడు చాలామంది థియేటర్ రెంట్ కాదు, నేను మెయింటైన్ చేసుకుంటా చాలు, ఇంట్లో ఉండి డబ్బు తీసుకొచ్చి పెట్టే పరిస్థితి లేకుండా ఉండే చాలు అనే పరిస్థితిలో చాలామంది ఎగ్జిబిటర్స్ ఉన్నారు. అందుకోసం ఇప్పుడు అవన్నీ ఇప్పుడు 10 లక్షల రూపాయలు మెయింటెనెన్స్కి రావాలంటే 10 లక్షల రూపాయలు కలెక్షన్ నెట్ వస్తే 5 లక్షల రూపాయలు డిస్ట్రిబ్యూటర్కి వెళ్తుంది, 5 లక్షల రూపాయలు థియేటర్ వాళ్ళకి వస్తుంది. ఈ 10 లక్షలు వచ్చే కలెక్షన్స్ లేవమ్మా ఇప్పుడు. అసలు ఏ సినిమా వేసినా ఒకప్పుడు పాత రోజుల్లో అంటే ఒక 5 years బ్యాక్ 3 years బ్యాక్ సినిమా లాస్ అంటే ఒక 30%, 20%, ఫ్లాప్ సినిమా అంటే 20%, 30% లాస్ వచ్చేది. ఇప్పుడు సినిమా ఫ్లాప్ అంటే ఇప్పుడు ఎంత వస్తుందంటే రీసెంట్గా రిలీజ్ అయిన సినిమాల్లో 10% రికవరీ, 90% లాస్, అంత రేంజ్కి వెళ్ళిపోయింది. కారణం బడ్జెట్. ఒక హీరోకి ఇంత రేంజ్లోనే తీసుకోగలము అన్నా కూడా వీళ్ళు ఏంటంటే చాలా ఎక్కువ అనవసరమైన బడ్జెట్. అనవసరం అంటే వాళ్ళకి అది అవసరం అనిపించవచ్చు, కానీ మార్కెటింగ్ అది అనవసరమే అవుతుంది. అదేంటంటే ఆ మార్కెటింగ్కి మనకి ఆ హీరోకి ఎంత పేయింగ్ చేస్తుందో అంతే మనం పెట్టాలి. మనం ఏం చేస్తున్నామంటే వీళ్ళు ప్రొడ్యూసర్స్ కొంతమంది ఏం చేస్తారంటే ఓ 10 కోట్లు చాలు అనుకున్న హీరోకి 40 కోట్లు 50 కోట్లు బడ్జెట్ పెడుతున్నారు. ఆ సినిమా 15 ఎంతో వస్తుంది. అదే 10కి తీసుంటే ఒక 5 ప్రాఫిట్లో ఉండేవారు. 50కి తీస్తున్నారు కాబట్టి 35 లాస్లో వస్తున్నారు. ఇలాగా ఇది అర్థం చేసుకోవాలి. ఫస్ట్ బడ్జెట్ కంట్రోల్లో ఉండాలి. అలాగే సినిమాకి టైటిల్స్ అమ్మా, రీసెంట్గా గుడ్ బ్యాడ్ అగ్లీ, ఏస్, ఈ టైటిల్స్ సినిమాలో కంటెంట్ బాగున్నా థియేటర్కి ఆడియన్స్ వస్తేనే సినిమా బాగుంది అనుకుంటేనే సెకండ్ సినిమా టైటిల్ కూడా అంత ఇంపాక్ట్ ఉంటుందంటారా? మరి టైటిల్ ఇంపాక్ట్ అంటే టైటిలే థియేటర్కి రప్పించేది. ఆ టైటిల్ వల్లనే థియేటర్కి రావాలి. ఆ సినిమా టైటిల్ బాగలేకపోతే సినిమా కంటెంట్ బాగున్నా కూడా ఇప్పుడు చూడడం లేదు. సో టైటిల్ ఈజ్ మెయిన్ అట్రాక్షన్. మన పుస్తకానికి కవర్ పేజ్ ఎలాగో ఆ రకంగా అది చాలామంది నెగ్లెక్ట్ చేస్తున్నారు. ఈ మధ్యకాలంలో ఎక్కువ డబ్బింగ్ సినిమాలకి ఆ ఒరిజినల్ టైటిల్ పెడుతున్నారు. ఈ మధ్య తూడురమ్ అని, నెక్స్ట్ చాలా సినిమాలు కూడా చాలా సినిమాలు బాగుంటున్నాయి. ఆ తెలుగులోను మన డబ్బింగ్ రాబోయేసరికి అది ఆ స్పెల్ చేయలేక, అది పలకలేక చాలామంది మంచి సినిమాలు మిస్ అయిపోతున్నారు. అయితే గవర్నమెంట్ ఏదో రూల్ పెట్టినట్టున్నారు ఛాంబర్ వాళ్ళు. బట్ అలాంటివి ఇప్పుడు మనకి ఎకానమీగా ఉండే రూల్స్ పెట్టుకోవాలి, కానీ ఎకానమీగా లేని రూల్స్ పెట్టుకోవడం తప్పు. తెలుగు బాగా స్పష్టంగా పలకగలిగే టైటిల్ పెట్టుకుంటే మరి కొంచెం క్యాచీగా ఉంటే కొంత న్యాయం జరుగుతుంది. దానికి ప్రమోషన్ కూడా ఉంటేనే ఓపెనింగ్స్ వస్తాయి. మీరు ఈ మధ్యకాలంలో చాలా సినిమాలు చాలా బాగుంటున్నాయి, కానీ థియేటర్ వరకు ఆడియన్స్ని రప్పించలేక రెండో రోజుకల్లా సినిమా తీసివ్వాల్సి వస్తుంది. దివాకర్ గారు, మీరు 300 సినిమాల వరకు డిస్ట్రిబ్యూటర్గా పనిచేశారు, ఇప్పుడు ఫిల్మ్ డైరెక్టర్గా కూడా పనిచేశారు. ఒక సినిమా థియేటర్కి వచ్చి 2.5 గంటల పాటు సినిమా చూడాలి అనుకునే ఒక ప్రేక్షకుడి వ్యూ కానీ ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉంటాయి? ప్రేక్షకుడు వచ్చాక ఏదో చాలామంది సినిమాలకు వచ్చేది ఇంట్లో బాధలు మర్చిపోవడానికి, కొంచెం ఎంటర్టైన్మెంటు, దీనికోసమని. అసలు ఈ మధ్యకాలంలో సినిమా తీసే వాళ్ళందరూ కామెడీ అనేది సినిమాల్లో ఉండాలి అనేది మర్చిపోతున్నారు. అసలు సినిమాల్లో ఈ మధ్యకాలంలో కామెడీ లేదు, ఓన్లీ వైలెన్స్, హింస, పీకలు కోసుకోవడాలు, కొత్త ఈ నేరస్తులకి కొత్త ఆలోచనలు ఇచ్చేటట్టు హింస ఎక్కువైపోతుంది. కాబట్టి జనాలు పక్కాగా రిజెక్ట్ చేస్తున్నారు. కారణం ఏంటంటే ఎంటర్టైన్మెంట్ ఉండడం లేదు. అప్పట్లో పాటలు కె విశ్వనాథ్ గారి సినిమాలు, వీటిలో పాటలు ఎంత బాగుండేదమ్మా. అసలు మ్యూజిక్ ఇలా స్టార్ట్ అయ్యేటప్పటికి ఇది పలానా పాట అని చెప్పగలిగారు. ఇప్పుడు ఎక్కడున్నాయమ్మా పాటలు లేవు, నెక్స్ట్ కామెడీ లేదు, కంటెంట్ లేదు. ఇంకా థియేటర్కి ఆడియన్స్ ఎందుకు వస్తారు? ఈ మధ్యకాలంలో ఈ ఇయర్లో సక్సెస్ అయిన మూవీస్ సంక్రాంతికి వస్తున్నాం,
ఒకటి గ్రాండ్ సక్సెస్. ఏదో కరువులో ఉన్న వాళ్ళకి వచ్చినట్టు కామెడీతో వచ్చినటువంటి ఎందుకు సక్సెస్ అయ్యిందంటే మీరు చెప్పింది రైట్. బాగా కరువు, భోజనం లేకుండా సంవత్సరం నుండి ఆకలితో ఉండేవాడికి ఒక చికెన్ బిర్యానీ ఇచ్చినట్టు ఫుల్గా పండగ చేసుకొని తిన్నారు. సినిమా అంత అంటే జనాలు ఎంత ఎంటర్టైన్మెంట్ మిస్ అవుతున్నారండి, అది ఆ సినిమా చూస్తే అర్థమవుతుంది. ఆ తర్వాత మళ్ళీ ఇంకా సినిమాలు ఎన్ని వచ్చినా కూడా ఏదో యావరేజ్లు ఇదే ఏదిగా గుర్తుండిపోయి డబ్బులు మిగిలే సినిమా అంటూ మళ్ళీ కోర్టులో మంచి కంటెంట్ ఉంది, సాంగ్స్ కూడా బాగున్నాయి. ఆ సినిమాకి జనాలు కంటెంట్ ఉన్న సినిమా ఆదరిస్తారు. ఆ తర్వాత మొన్న సింగిల్ వచ్చింది, సింగిల్ కూడా పర్వాలేదు. అంటే అలా ఇప్పుడు చూడండి, 6 నెలలకి 3 సినిమాలు అంటే థియేటర్లు మనుగోడ ఏముంటుందమ్మా? అందుకోసం గవర్నమెంట్ కొంచెం ఏదో రకంగా ఈ ట్యాక్స్లు అంటే ఇప్పుడు క్యూబ్ ఛార్జెస్ ఇవి ఉంటాయి కదా, అవి తగ్గిస్తే కొంత మనుగోడికి బాగుంటుంది. ఏసీ మెయింటెనెన్స్కి మంత్కి ఎంతవరకు రావచ్చు అంటారు బిల్లు? రఫ్గా 2 లక్షల వరకు వస్తుందమ్మా, 2 లక్షల రూపాయలు వస్తుంది. సో ప్రైసెస్ ఏమైనా కొంచెం తగ్గితే, కొంచెం మెయింటెనెన్స్ కొంచెం స్థిరపడితే పర్వాలేదు. ఎందుకంటే మూలుగుతున్న నక్క మీద ఇది పడినట్టే, తాటిపండు పడినట్టే అవుతుంది ప్రస్తుతానికి. ఎగ్జిబిటర్ పరిస్థితి చాలా ఘోరంగా ఉంది, వాళ్ళు మెయింటెనెన్స్ కూడా. ఈరోజు మన వైజాగ్ వేదికగా తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ మీటింగ్ అయింది. ఈ ఎగ్జిబ్యూటర్స్, డిస్ట్రిబ్యూటర్స్, ప్రొడ్యూసర్స్ మీట్ పెట్టుకున్నారు. ఈ డిస్కషన్ ఎందుకండి? అసలు ఈ ముగ్గురికి సమన్యాయం జరగాలి అంటే ఫస్ట్ ప్రేక్షకుడికి మీరు ఎలా న్యాయం చేయగలుగుతారు? ఐ అగ్రీ విత్ దట్. ఎందుకంటే అసలు మంచి సినిమా అంటూ వచ్చి, అంటే ఒక హీరో, ఇప్పుడు చెప్పాను కదా, ఈ మధ్యకాలంలో హీరోస్ మెగా ఫ్యామిలీ నుండి కానీ, నాగార్జున గారి ఫ్యామిలీస్ నుండి కానీ, వీళ్ళందరూ కూడా ఒక 30 మంది హీరోలు ఉంటారు. వీళ్ళందరూ పర్ ఇయర్ ఒక 2 సినిమాలు ఎలాగైనా మనం చేద్దామని అనుకుంటే రఫ్గా 90 సినిమాలు ఉంటాయి. 90 సినిమాలు ఉండేసరికి థియేటర్లు అందరికీ పండగే. ఇంకా ఇవన్నీ ఉంటాయి, ఇంకా మనకి సమస్యలే లేవు. డబ్బులే ఉంటే, డబ్బులు వస్తే సమస్య ఏముంటుందమ్మా? ఈ పిక్చర్లు లేక, అందులో కంటెంట్లు లేక, అందులో కామెడీలు లేక ఇన్ని కష్టాలు పడుతున్నారు. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని వితిన్ ద బడ్జెట్, ఇప్పుడు ప్రభాస్ గారు ఉన్నారు, ఆయన అంత బడ్జెట్లో ఇప్పుడు 200 కోట్లు 300 కాకుండా 50 కోట్లు చిన్న సినిమాలు అనేది తీసుకుంటే ఎక్కువ నెంబర్ ఆఫ్ పిక్చర్స్ వస్తాయి. అది ఎందుకంటే అప్పట్లోనే తీయగలిగేవారు, అప్పటికన్నా ఇప్పుడు టెక్నాలజీ పెరిగినప్పుడు దాన్ని మనం వాడుకొని, ముందు థియేటర్ సర్వైవల్ కాకపోతే ఇప్పుడు థియేటర్స్ ఏమవుతుందంటే ఫ్యూచర్ డేస్లో రోజుకి చాలా మూతపడిపోతున్నాయి. ఇంకా ఫ్యూచర్ డేస్లో కళ్యాణ మండపాలుగా దీనిగా కన్వర్ట్ చేసేస్తున్నారు. కళ్యాణ మండపం చేసేస్తే వాళ్ళకి ఏమవుతుందంటే కరెంటు బిల్లు ఏదైనా బుక్ చేసుకున్నప్పుడే ఆ రోజే వేస్తారు, శాలరీస్ ఇవ్వాలి ఉండదు. సో ఇంట్లో ఉండి అప్పు చేసి తీసుకొచ్చి పెట్టే పరిస్థితి ఉండదు. కాబట్టి ఆ ఆలోచనలో ఉంటారు. అలాంటి ఆలోచనలు పడితే సినిమా ఫీల్డ్ మనుగడ చాలా కష్టమైపోతుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఏంటంటే ఎక్కువ హీరోలు పాజిటివ్గా ఆలోచించి, డైరెక్టర్లు కూడా పాజిటివ్గా ఆలోచించి మంచి కంటెంట్తో స్పీడ్గా కొంచెం తక్కువ కాస్ట్లో తీసి థియేటర్ల మనుగడకి కొంచెం సహకరిస్తే. ఆవేదన ఎలా ఉందంటే, ఒక సినిమా రిలీజ్ అవుతుంది మా థియేటర్లో, పిల్లలతో పాటు ఫ్యామిలీ అంతా వచ్చి చూస్తే వాళ్ళని చూసి ముచ్చటపడే పరిస్థితి వచ్చేసినట్టుగా అనిపిస్తుంది. అది చూసి చాలా కాలం అయిందమ్మా. అది ఎందుకంటే అప్పట్లో మీరు స్టార్టింగ్లో చెప్పినట్లు ఎవరింట్లో ఏ పండగ అయినా, ఏ ఫంక్షన్ అయినా సాయంత్రం సినిమాకి వెళ్దాం, రాత్రి సినిమాకి వెళ్దాం అని ఉండేది. ఇప్పుడు అదంతా మర్చిపోతున్నారు. ఎందుకంటే కొన్ని కొత్త సినిమాలకి టికెట్స్ హైప్ ఒకటి పెడుతున్నారు. ఆ టికెట్స్ హైప్ కూడా సినిమాకి కొద్దిగా మైనస్గానే ఉంటుంది. అంటే ఏ సినిమాకి పెట్టాలో ఆ సినిమాకే పెడితే పర్వాలేదు, అంటే పెద్ద హీరోల పిక్చర్. సినిమా బడ్జెట్ను బట్టి ఆ టికెట్ రేట్లు కాకుండా ఒక వర్త్ అనేది ప్రేక్షకుడు ఎక్స్పెక్టేషన్ ఉంటుంది. అంటే బడ్జెట్ని బట్టే ప్రొడ్యూసర్స్ పెట్టవలసి వస్తుంది. ఆ పెట్టేది 3 డేస్, ఫస్ట్ 3 డేస్ బాగానే ఉంటుంది, ఫ్రైడే సాటర్డే సండే. ఒక 3 డేస్కి మాత్రమే పెర్మిషన్ ఇస్తే కొంచెం ప్రొడ్యూసర్స్ ప్రాబ్లమ్ సాల్వ్ అవుతే సినిమా కూడా నిలబడుతుంది. అది 1 వీక్ 2 వీక్స్ ఈ మధ్యకాలంలో ఇస్తున్నారు. అప్పటికల్లా సినిమా చచ్చిపోతుంది. ఇప్పుడు ఆడియన్స్ ఏంటంటే ఎక్కువ ప్రైస్ ఉంటున్నప్పుడు ఇప్పుడు 1 డేలో పైరసీ వచ్చేస్తుందమ్మా అందరి సెల్లోకి. ఆ సెల్స్లో వచ్చేటప్పుడు ఎక్కువ రేటు పెట్టి, ఇప్పుడు ఒక సినిమాకి వెళ్ళాలంటే 2000 3000 నాకు ఎందుకు, రాత్రికల్లా నా సెల్లో సినిమా వస్తుందని చూసుకుంటున్నాడు. ప్రైసెస్ అందుబాటులో ఉండి వాటి సెల్లో కాకుండా ఆడియన్ని మనం థియేటర్ రప్పించగలిగేటట్టు ఆలోచిస్తే ఖచ్చితంగా సినిమా మనుగడ బాగుంటుంది. లేకపోతే ఇది ఎక్కడికి వెళ్తుందో నాకు చాలా ఆవేదనగా ఉంది ఈ విషయంలో.
సో ఇప్పుడు మీరు చెప్పినట్టు ఒక ప్రేక్షకుడు 2.5 గంటల పాటు చూసి వీక్షించి ఆనందం పొందే దగ్గర ఆ 2.5 గంటల పాటు చాలా కంఫర్ట్గా ఉండడానికి నేను ఈ టికెట్ కొన్నాను ఇంత కాస్ట్ పెట్టి. సో నాకు ఈ ఫెసిలిటీస్ మస్ట్గా దే హ్యావ్ టు ప్రొవైడ్ అనే ఒక డిమాండ్ వస్తుంది. సిట్టింగ్ కంఫర్ట్ కావచ్చు, ఏసీ కంఫర్ట్ కావచ్చు, లేకపోతే ఇక్కడ స్నాక్స్ క్వాలిటీ, ఎవ్రీథింగ్, స్క్రీన్ క్వాలిటీ కూడా ఇంపార్టెంట్. సో ఇవన్నీ ఎట్లా అసలు ఎలా చేయగలుగుతున్నారు? ఇప్పుడు థియేటర్స్ అన్నీ కూడా ప్రాఫిట్ కాదు, నడిస్తే చాలు అనే పరిస్థితిలో చేస్తున్నారమ్మా. ఎందుకంటే ఇంకా వచ్చే డేస్లోనైనా మంచిది, ఎప్పుడు కూడా జరగబోయేది రేపు మనకు మంచి జరుగుతుందని మనం ఎలా అనుకుంటామో థియేటర్స్ కూడా ఇంకా మంచి జరుగుతుందేమో అని ఆ హోప్తో ఉండి ఈ మధ్యకాలంలో చాలా థియేటర్స్ వైజాగ్ జగదాంబ కానీ, మెలోడీ, శరత్, చాలా థియేటర్స్ ఒక 3 కోట్ల వరకు ఖర్చు పెట్టారు డాల్బీ సౌండ్ సిస్టమ్కి, రెనోవేషన్ అండ్ సీట్స్కి, అన్నిటికీ కూడా. కానీ వాళ్ళకి అయ్యే ఖర్చులు అదే అవుతుంది, వాళ్ళకి వచ్చే ఇన్కమ్ అదే అవుతుంది. ఈ 3 కోట్లకి ఎక్స్ట్రా ఇంట్రెస్ట్ పడుతుంది. అందుకు ఏమీ హెల్తీగా లేదు ఇప్పుడు థియేటర్ సిస్టము. ఇది బాగుండాలంటే నాకు ఒకటే అనిపిస్తుంది, కీ పాయింట్ ఈజ్ నెంబర్ ఆఫ్ మూవీస్ రావాలి. మెయిన్ నెంబర్ ఇది కీ పాయింట్. ఇక్కడ ఏంటంటే నెంబర్ ఆఫ్ మూవీస్ వస్తున్నాయి కానీ ఏ హీరోస్ అలా ఏదో ఒక సినిమా వస్తూనే ఉంటుంది, కానీ ప్రతి సినిమాకి థియేటర్కి వెళ్ళి చూడాలనేటటువంటి కాన్సెప్ట్ ఎందుకు నేను ఈ హీరో మూవీకి లేకపోతే ఈ సినిమా థియేటర్కి వెళ్ళి చూడాలి అనే కాన్సెప్ట్ ఎప్పుడు వస్తుంది ఒక ప్రేక్షకుడిలో? ఇప్పుడు మినిమం న్యూ స్టార్ కాస్టింగ్ మూవీస్ కూడా వస్తున్నాయి, కానీ యాక్చువల్గా సంవత్సరంలో 300 మూవీస్ రిలీజ్ అవుతుందమ్మా. 300 మూవీస్లో 10 మూవీస్ మాత్రమే జనాలకు గుర్తుండిపోయే మూవీస్, పర్వాలేదు అనిపించుకునే మూవీస్. ఆ 10లోనూ 5 హిట్లు ఉంటున్నాయి. మిగతా 290 మూవీస్ ఫ్లాప్ అవుతున్నాయి. థియేటర్ వరకు నోచుకొని కొన్ని ఉన్నాయి, నోచుకొని ఒక షో పడి 2వ షోకి వెళ్ళిపోయినవి ఉన్నాయి. ఇప్పుడు ఈ సినిమాలు వీళ్ళు ప్రొడ్యూస్ చేసే ప్రొడ్యూసర్స్కి అదంతా ఒక బడ్జెట్, సినిమా రిలీజ్కి ఒక బడ్జెట్ ఉంటుంది. ఓ 25 లక్షల నుండి ₹1 కోటి వరకు సినిమాని బట్టి మినిమం బడ్జెట్ ఉంటుంది. ఆ బడ్జెట్ ఖర్చు పెడితేనే పబ్లిసిటీ అయ్యి ప్రమోషన్తో జనాలకు అర్థమవుతుంది ఈ సినిమా ఉందని. అంతేగాని అది ఇన్ని కోట్లు ఖర్చు పెట్టేస్తే సినిమా వచ్చి వాళ్ళని కాదు, ఆడియన్కి ఐడెంటిఫై అవ్వడానికే ప్రమోషన్. ఆడియన్ రావాలి అనిపించేటట్టు అనిపిస్తే ట్రైలర్స్ కానీ, ప్రమోషన్ కానీ ఖచ్చితంగా ఓపెనింగ్స్ వస్తాయి. ఈ మధ్యకాలంలో ఎవరు ఊహించిన ఓపెనింగ్ కోర్టుకు వచ్చింది. నాన్ కాస్టింగ్ అయినా కూడా నాని గారు దానికి ఒక అష్యూరెన్స్ ఇవ్వడంతో పబ్లిక్లో కూడా దానికి ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది. తర్వాత ప్రీమియర్ షో పబ్లిక్ బాగా ఎక్కింది. తర్వాత సినిమా ఫస్ట్ డే నుండే హౌస్ఫుల్స్ వచ్చింది. ఈ మధ్యకాలంలో ఎప్పుడూ అలాంటి కలెక్షన్లు చూడలేదు సార్. అప్పట్లో సినిమాలకు అంత పబ్లిసిటీలు ఉండేవి కాదు. ఇప్పుడు పబ్లిసిటీ చేయడానికి కూడా గ్రాండ్ ఈవెంట్స్ చేస్తున్నా కూడా జనాల్ని ఎందుకు అట్రాక్ట్ చేయలేకపోతున్నారు? సినిమా థియేటర్కి వెళ్ళి ఈ సినిమా మీరు చూడండి, ఖచ్చితంగా మీకు ఎక్కడ లాస్ అవ్వరు మీరు కొనుక్కున్న టికెట్, కానీ అష్యూరెన్స్ ఎందుకు రాలేకపోతున్నారు? పిక్చర్లో కంటెంట్ ఆడియన్ని అట్రాక్ట్ చేయలేకపోవడమే. ఇప్పుడు ఒక ట్రైలర్ ఉంటుంది, ట్రైలర్ చూడగానే ఆడియన్కి నేను ఈ సినిమా ఖచ్చితంగా చూడాలి అని అనిపించకపోవడంతో ఆడియన్ ఎందుకు వస్తాడమ్మా? ఆడియన్కి ఓకే అనిపిస్తే ఏ ప్రమోషను లేకపోయినా సినిమా ఫస్ట్ డే మార్నింగ్ షో వస్తాడు. మీరు ఎంత ఖర్చు పెట్టి ఏది పెద్ద సూపర్ స్టార్ చెప్పినా లేకపోతే ఎంత పెద్దవాళ్ళు చెప్పినా ఈ సినిమా చూడండి అంటే ఎవరు చూడరు. అలా మనం ప్రీవియస్గా చాలా ఈవెంట్స్లో చూసాం, పెద్ద పెద్ద స్టార్లు ఈ సినిమా సూపర్ అన్నా కూడా ఆ సినిమాకి ఓపెనింగ్స్ ఏమి రాలేదు. పబ్లిక్కి, ఆడియన్కి మైండ్లో ఈ సినిమాలో కంటెంట్ ఉన్నది అనిపిస్తేనే చూస్తాడు. పబ్లిక్కి అట్రాక్ట్ చేసే కంటెంట్ కానీ, ట్రైలర్స్ కానీ రావాలి అంటే ఆడియన్లోకి సినిమా వెళ్ళాలి, ఇది పబ్లిసిటీ వెళ్ళాలి. పబ్లిసిటీ వెళ్తే అప్పుడు థియేటర్కి వస్తే నిజంగా సినిమాలో కంటెంట్లో దమ్ముంటే అది ఆడతాయి, లేకపోతే అక్కడితోనే ఆగిపోతుంటాయి. ఒక సినిమా రిలీజ్ అవుతుంది అంటే ఆ థియేటర్స్ దగ్గర ఉన్న వైబ్స్ ఆ ప్రాంతానికి పాకేసేవి. సో అక్కడ డప్పులో లేకపోతే ఆ హంగామానో, ఫ్యాన్స్ హంగామానో, ఫ్యామిలీస్తో కలిసి నీట్గా రెడీ అయ్యి సినిమాకి వెళ్తున్నాము అని పక్క వాళ్ళకి, ఎదురు వాళ్ళకి చెప్పి ఆ ముచ్చట్లన్నీ కూడా ఆ ప్రాంతానికి ఒక ఎలివేషన్గా ఉండేవి. ఇప్పుడు ఏ సినిమా ఎప్పుడొచ్చి పోతుందో, మీరు చెప్పినట్టు సంవత్సరానికి 300 సినిమాలు వస్తున్నా నోటెడ్గా ఒక 5 ఉంటున్నాయి.
అటు ఇటు ఆడేటివి ఒక 10 ఉంటున్నాయి. ఎట్లా మరి ఇలా అయితే ఎలా? అసలు థియేటర్స్ని కంటిన్యూ చేయడమా, మూసేయడమా అనే పరిస్థితి కొట్టుమిట్టాడుతున్న సిస్టమ్ మళ్ళీ పూర్వ వైభవం రావాలి అంటే సిస్టమ్ ఎక్కడ కరెక్షన్ అవ్వాలి అంటారు? పూర్వ వైభవం రావాలంటే ఇది ఖచ్చితంగా హీరోలు, డైరెక్టర్లే ఆలోచించాలి. మనం ఒక 1 మంత్లో 1.5 మంత్లో ఒక సినిమా తీయగలము అనే కాన్ఫిడెన్స్ హీరోకి, డైరెక్టర్కి ఉండి తక్కువ బడ్జెట్లో ప్రొడ్యూసర్స్ కూడా వస్తారు. ఎందుకంటే ఇంతకుముందు బడ్జెట్ కానీ ఇప్పుడు తగ్గుతుంది తక్కువ టైంలో అనేసరికి. ఆ ట్రెండ్లో వెళ్తే పెద్ద హీరోస్ అందరితోనే 2-3 సినిమాలు ఉంటాయి సంవత్సరంలో. ఇప్పుడు మీరు చెప్పిన ఆ డప్పులు ఇవన్నీ మళ్ళీ వస్తాయి. పబ్లిక్లో కూడా నాగ చైతన్య సినిమా సంవత్సరం 3, సాయి ధర్మతేజ సినిమా సంవత్సరం 3, అలాగా ఇప్పుడు పెద్ద హీరోలువే అక్కర్లే, పెద్ద హీరోలు 2 అయినా చాలు. ఇప్పుడు ప్రభాస్, మహేష్ బాబు వీళ్ళవి, రామ్ చరణ్ వీళ్ళవి సంవత్సరం 2 సినిమాలు ఉంటే చాలు. మిగతా వాళ్ళందరికీ సంవత్సరం 3 సినిమాలు అనేసరికి ఈ హీరోలు అనేసరికి పబ్లిక్ ఖచ్చితంగా వస్తారు బయటికి. మనకి ఇప్పుడు చెప్పాను కదా, సంవత్సరం 300 సినిమాల్లో 10 సినిమాలే నోటిఫైడ్ సినిమాలు ఉండేటప్పుడు పబ్లిక్ థియేటర్కి ఎందుకు రావాలి అర్థం చేసుకోండి. ఇప్పుడు మీరే పబ్లిక్, మనమంతా పబ్లికే. నేనైతే వెళ్ళను, ఏదో నోటిఫైడ్ మంచి సినిమా అయితేనే నేను చూస్తాను యాజ్ ఎ పబ్లిక్. అలాగా ఎవరైనా మంచి కంటెంట్ అంటే అసలు ఇక్కడ మొత్తానికి సొల్యూషన్ హీరోలు నెంబర్ ఆఫ్ పిక్చర్స్ తీయాలి. మంచి ఇప్పుడు కొత్త డైరెక్టర్లు మంచి స్టోరీస్తో బోల్డ్ మంది ఉన్నారమ్మా. మంచి సబ్జెక్టులు ఇస్తారు, ఫాస్ట్గా తీస్తారు, టెక్నాలజీ కూడా పెరిగిపోయింది. సో హీరోలే ముందుకు వచ్చి వాళ్ళ రెమ్యూనరేషన్లు తగ్గించి, వాళ్ళు రెమ్యూనరేషన్లు సంవత్సరంలో 2 సినిమాలైనా సరే తగ్గిపోతుంది కావాలనుకుంటే ముందు ఇండస్ట్రీ బతికితేనే కదా తర్వాత రెమ్యూనరేషన్ ఎంతైనా చేసుకోవచ్చు. అందుకోసం కావలసిన పర్సంటేజ్ బేసెస్ చేసుకోవచ్చు. అతని రెమ్యూనరేషను వర్సెస్ ప్రొడక్షన్ కాస్ట్ అలా చేసుకోవచ్చు. ప్రాఫిట్లోనూ వాళ్ళు షేర్ తీసుకోవచ్చు, లేదు ఇంత అమౌంట్ అనుకుంటే అంత అమౌంట్తో క్లోజ్ చేసుకోవచ్చు. వాళ్ళు అలా ఆలోచిస్తేనే అవుతుంది. ఇప్పుడు మిడిల్ రేంజ్ హీరోస్కి రెమ్యూనరేషను పట్టు ఉండదు కాబట్టి అలాంటి సినిమాలన్నీ వస్తాయి. అలాగ వెళ్తేనే హెల్తీగా ఉంటుందమ్మా. లేకపోతే ఖచ్చితంగా సినీ మనుగడ చాలా కష్టం, ఇంకెన్నో రోజులు ఉండదు. ఒక సినిమా సూపర్ సక్సెస్ అయితే అభిమాని హీరో సినిమా హిట్ అయినందుకు ఎంత హ్యాపీ అవుతాడో, ఒక ఫెస్టివల్ సెలబ్రేట్ చేసుకుంటాడో. ఒక సినిమా నష్టపోతే, ఒక సినిమా ఆడలేని పరిస్థితిలో ఉంటే ఎవరెవరు సార్ నష్టపోతారు? వరుస పెట్టి అసలు చెప్పండి. ఆ ఇండస్ట్రీ ఇప్పుడు సినిమా తయారయ్యేటప్పటికి సినిమాలో ఇంచుమించు ఒక 100 మంది యూనిట్ ఉంటారు, 100 మంది ఫ్యామిలీస్. ఏది ప్రొడక్షన్ టైంలో, అది కాకుండా దాని లింక్డ్ ఫ్యామిలీస్, ఆ తర్వాత కాపీ వచ్చే వరకు ఆ ఫ్యామిలీస్, తర్వాత ప్రమోషను, పేపర్స్, తర్వాత థియేటర్స్, కొన్ని వేల ఫ్యామిలీస్ ఆ సినిమా హిట్ మీద అలాగే ఆధారపడి ఉంటుంది. అలాంటిది సినిమా హిట్ అవుతుంది అని ఎంతో ఆశతో అందరూ ఉంటారు. వెంటనే ఫట్ అయ్యేటప్పటికి ఎంతోమంది డిసప్పాయింట్ అవుతారు. ఎందుకంటే సినిమా హిట్ అయితే ఆ ప్రొడ్యూసర్ మళ్ళీ ఇంకో సినిమా తీస్తాడు, ఇంకో సినిమా. దానివల్ల ఎంతోమంది హెల్తీగా ఉంటారు, అన్ఎంప్లాయ్మెంట్ కూడా మ్యాక్సిమం సాల్వ్ అవుతుంది. ఇప్పుడంటే సినిమాలు ఫ్లాప్ అవ్వడంతో ఆ డైరెక్టర్ మళ్ళీ నెక్స్ట్ సినిమాలు తీయకపోవడంతో మనుగడ చాలా కష్టమైపోతుంది. సార్, టికెట్ రేట్స్ ఎంత బర్డెన్ అవుతున్నాయో ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి. స్నాక్స్ రేట్స్ తప్పదు, ఫ్యామిలీతో వచ్చామంటే ఇంకా థియేటర్ టికెట్ చింపి లోపలికి వెళ్ళకముందే పిల్లలు స్నాక్స్ వైపు తీసుకెళ్తూ ఉంటారు. అక్కడ అవి కొనలేక చాలామంది సఫర్ అవుతున్నారు. ఇక పార్కింగ్ ఇవన్నీ కూడా ఉన్నాయి. ఎక్కడ అసలు ఈ స్నాక్స్ రేట్ ఒక బర్డెన్గా ఎక్కడ ఉంటుంది ఎక్కువ? ఇవన్నీ అంటే జనాలకి తెలియక ఏదో స్నాక్స్ రేట్స్, ఏదో బర్త్డేన్ ఫుడ్ ప్రైస్ అని అనుకుంటున్నారు. జనరల్గా ఈ సింగిల్ థియేటర్స్లో, సింగిల్ స్క్రీన్స్లో ఆ బడ్జెట్ ఏం లేదు. మా పాప్కార్న్ 50 రూపీస్, 60 రూపీస్ ఆ రేంజ్లోనే ఉంటాయి. ఎందుకంటే మరి వాళ్ళు మెయింటెనెన్స్కి, వాళ్ళకి స్టాఫ్ ఇవన్నీ ఉంటారు కదా, అంతే. అంటే ఇంతకుముందు ఐనాక్స్లోను, మల్టీప్లెక్స్లోను కాంబో ప్రైస్ అని చెప్పేసి 300, 400 అప్పట్లో పెట్టేవారు. అదే జనాల మైండ్లో ఉండిపోయింది. ఇప్పుడు కూడా స్టిల్ ఎక్కువ ప్రైస్ ఉందంటే ఆ మల్టీప్లెక్స్లోను, ఐనాక్స్లో ఉంటుంది. ఆ సింగిల్ స్క్రీన్లో అయితే మామూలు ప్రైసే ఉంటుంది. సో సింగిల్ ప్రైస్లో అందుబాటులోనే ఉంటుంది. కానీ ఆడియన్ మైండ్లో ఎక్కువ ప్రైస్ ఏమోని అక్కడ ఆ క్యాంటీన్కి కూడా వెళ్ళడం మానేస్తున్నారు. ఇన్ని ఫ్యాక్ట్స్ ఉన్నాయి. ఒక సినిమా థియేటర్ కళ తప్పడానికి
వెనకాతల బిహైండ్ ఇన్ని రీజన్స్ అంటే ఒకటి కాదు, సినిమా టైటిల్ దగ్గర నుంచి సినిమాలో కంటెంట్ లేకపోవడం, ప్రేక్షకుడు ఎక్స్పెక్టేషన్స్ పెరగటం కావచ్చు, థియేటర్స్లో ఉన్న మెయింటెనెన్స్ ఖర్చులు, అలానే స్టార్ హీరోస్ ఏదైతే ఎక్స్పెక్టేషన్స్తో ఉన్నటువంటి హీరోస్ మూవీస్ తక్కువగా రావటం, ఇలా సో మెనీ ఫ్యాక్ట్. వైజాగ్లో తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఒక మీటింగ్ పెట్టుకుంది. సో డిస్ట్రిబ్యూటర్స్కి కావచ్చు, ఎగ్జిబిటర్స్కి, ప్రొడ్యూసర్స్కి 9 మంది చొప్పున కమిటీలు వేస్తూ ఎక్కడైతే ల్యాబ్స్ జరుగుతున్నాయో వాటన్నిటిని కరెక్ట్ చేయడానికి, ప్రేక్షకుల ఎక్స్పెక్టేషన్స్ విషయంలో థియేటర్స్కి మళ్ళీ పూర్వ వైభవం తీసుకురావాలనే విషయంలో కూడా చాలా చాలా యాక్టివిటీస్ అయితే చాలా అచీవ్మెంట్గా ఆ మీటింగ్ జరిగిందని చెప్పొచ్చు. సో మనం గ్రౌండ్ రియాలిటీ ఏంటో తెలుసుకోవడం కోసం సార్ని అప్రోచ్ అయ్యాం. వచ్చిన తర్వాత అసలు స్క్రీన్స్ కళ తప్పడానికి, అసలు థియేటర్ మొహం చూడటానికి కూడా ప్రేక్షకుడు ఇష్టపడకపోవడానికి ఓటీటీ, పైరసీ ఇవన్నీ కూడా చాలా ప్రధాన కారణాలు అవుతున్నాయి. సో మీ విజన్లో అసలు థియేటర్స్కి ఎందుకు ఆదరణ తగ్గుతోంది? ఒక ప్రేక్షకుడికి థియేటర్స్కి, ఒక ప్రేక్షకుడికి సినిమాకి మధ్య బాండింగ్, ఆ ఎమోషన్ ఎందుకు చాలా గ్యాప్ క్రియేట్ అవుతుంది? మీ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు రీజన్ ఏమనుకుంటున్నారో కామెంట్ బాక్స్లో తెలపండి. థ్యాంక్ యూ సార్, నమస్తే. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతోంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతున్నాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు